హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మనం కాఫ్కా మెసేజ్ని పబ్లిష్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ స్ప్రింగ్ ఇనిషియలైజర్లోకి వెళ్దాం. మెవెన్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ప్రజెంట్ pom.xmlలో కొన్ని డిపెండెన్సీస్ మిస్ అయినాయి, అవి యాడ్ చేద్దాం. అంటే మెసేజ్ని ఎలా పబ్లిష్ చేస్తానంటే, ఒక యూజర్ అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని యూజర్ డీబీలో సేవ్ అయితే మెసేజ్ అనేది పబ్లిష్ అవుతుంది. సో సింపుల్ యూస్ కేస్ అన్నమాట. యూజర్ని క్రియేట్ చేసినప్పుడు అది డీబీలో స్టోర్ అవగానే ఈ ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్ అనేది మెసేజ్ని పబ్లిష్ చేస్తుంది కాఫ్కా టాపిక్కి. ఆ టాపిక్ నుంచి నెక్స్ట్ వీడియోలో కన్జ్యూమర్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని ఈ మెసేజ్ని కన్జ్యూమ్ చేద్దాం. సో మనం యూజర్ని సేవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? డీబీ రిలేటెడ్ జేపీఏ, స్ప్రింగ్ డేటా జేపీఏ కావాలి. తర్వాత వచ్చి మనం పోస్ట్ గ్రేస్ కదా వాడుతున్నాము, సో పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ డ్రైవర్ కూడా మనకు కావాలి. కొన్ని వ్యాలిడేషన్స్ కూడా చేద్దాం. సో దానికోసం వ్యాలిడేషన్కి సంబంధించిన డిపెండెన్సీని యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈ డిపెండెన్సీస్ని కాపీ చేసుకుందాం. Ctrl+C, ఇంటెలిజే లాస్ట్లో యాడ్ చేద్దాం. ఓకే, స్ప్రింగ్ డేటా జేపీఏ వ్యాలిడేషన్ పోస్ట్ గ్రేస్ ఒక మిస్ అయింది. Ctrl+C. ఓకే, సో స్ప్రింగ్ డేటా జేపీఏ వ్యాలిడేషన్ టెస్ట్. ఓకే, ఇవి రెండు కూడా యాడ్ చేసుకుందాం. టెస్ట్ కి సంబంధించినటివి Ctrl+C. మనకు ఆల్రెడీ టెస్ట్ కి సంబంధించినటివి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సింక్ మెవెన్ చేంజెస్, దీనిపై క్లిక్ చేయండి. ఇది కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మనకి ఇవి రెడ్ ఉంది కదా, ఈ రెడ్ అనేది పోవాలి. డౌన్లోడింగ్ మెవెన్ లైబ్రరీ సోర్సెస్. ఓకే, మనం డిపెండెన్సీస్ ని రిజాల్వ్ చేసాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ప్రొడ్యూసర్ లో ఫస్ట్ ఎంటిటీని క్రియేట్ చేద్దాం. ENTITY. సో ఎంటిటీ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా, ఇది కాఫ్కా ప్యాకేజ్. సో న్యూ క్లాస్ కావాలి కదా, యూజర్ అనే ఒక క్లాస్ ని క్రియేట్ చేశా. సో ఈ క్లాస్ ని మనం డీబీకి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి @entity జకాతా పర్సిస్టెన్స్ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకుందాం. అంటే మేక్ దిస్ క్లాస్ యాజ్ జేపీఏ ఎంటిటీ. ఓకే, ఇది ఐడి అడుగుతుంది, సో అది కూడా మనం యాడ్ చేసుకుందాం. ఎంటిటీ తర్వాత మనకు కావాల్సింది టేబుల్. సో టేబుల్ నేమ్ ఏం పెట్టుకుందామంటే యాప్_యూజర్ అని ఇచ్చా. డైరెక్ట్ గా యూజర్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే యూజర్ అనేది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అన్నమాట పోస్ట్ గ్రేస్ లో. సో దానికోసం నేను యాప్_యూజర్ అని ఇచ్చా. సో ఫస్ట్ మనకు కావాల్సింది యూజర్ ఐడి కదా, సో ప్రైవేట్ లాంగ్ ఐడి. సో ఈ ఐడిని మనం ఏం చేద్దాం, ప్రైమరీ కీగా సెట్ చేసుకుందాం. సో @ID అంటే మేక్ దిస్ ఫీల్డ్ యాజ్ ప్రైమరీ కీ. తర్వాత వచ్చి జనరేట్ ది ఐడి యూజింగ్ ద డేటాబేస్ సీక్వెన్స్ @generated వాల్యూ. మనం ఒక స్ట్రాటజీని వాడదాం. ఏ స్ట్రాటజీ? సీక్వెన్స్ స్ట్రాటజీ అనేది ఇక్కడ వాడదాం. సో జనరేషన్ టైప్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సీక్వెన్స్ అనేది, దీన్ని యూజ్ చేసుకుందాం. ఇక్కడ మీకు జనరేటర్ అనేది జస్ట్ సీక్వెన్స్ నేమ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇద్దాం, సేమ్ నేమ్ @సీక్వెన్స్ జనరేటర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చి సీక్వెన్స్ నేమ్ ఎలా ఇద్దామంటే యూజర్ సీక్వెన్స్ జనరేటర్. సారీ, ఇది వచ్చి సీక్వెన్స్ జనరేటర్ నేమ్ ఇది. ఇప్పుడు వచ్చి సీక్వెన్స్ నేమ్ ఇద్దాం, సింపుల్ గా ఇచ్చేద్దాం యూజర్ సీక్వెన్స్. సో అలొకేషన్ సైజ్ అనేది డిఫాల్ట్ గా 50 ఉంది, మనం 1 ఇద్దాం. అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా. డిఫాల్ట్ గా 50 ఇస్తే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. సో ప్రెసెంట్ అయితే 1 ఇద్దాం, తర్వాత కావాలంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం అయితే ప్రైమరీ కీని జనరేట్ చేసాము. @ID ఇవ్వగానే ఈ ఐడి అనేది ప్రైమరీ కీగా సెట్ అవుతుంది. తర్వాత వచ్చి సీక్వెన్స్ స్ట్రాటజీని వాడుతున్నాం. ఇక్కడ జనరేటర్ అని ఉంది కదా, జనరేటర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి, యూజర్ సీక్వెన్స్. సో ఇంకోటి ఏం చేద్దామంటే, ఇది మనం రెస్ట్ ఏపీఐలో యూజ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని @JSON ఇగ్నోర్ ఇద్దాం.
ఎందుకంటే ఈ ఐడి అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ నుంచి హైడ్ చేద్దాం. ఏదైనా మీకు ఇంపార్టెంట్ ఐడీస్ ఉంటే వాటిని రిక్వెస్ట్‌లో గాని, రెస్పాన్స్‌లో గాని హైడ్ చేసుకుంటున్నా. ఐడీ గాని, లేకుంటే పాస్వర్డ్ గాని అటువంటివి జేసన్ ఇగ్నోర్ ఇచ్చుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో, ఐడీ అయిపోయింది గదా! ఇప్పుడొచ్చి నేమ్ ప్రైవేట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్‌ని మనం వాలిడేట్ చేద్దాం. సైజ్ అంటే మనం వాలిడేషన్స్ ఇచ్చాం కదా అని డిపెండెన్సీ. సో ఇక్కడ చూస్తే మినిమం 2 ఇస్ ద ఫస్ట్ నేమ్. మాక్సిమం ఫస్ట్ నేమ్ అనేది 30 క్యారెక్టర్స్. సో మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి, మాక్సిమం 30 క్యారెక్టర్. ఫస్ట్ నేమ్ అయిపోయింది, తర్వాత ప్రైవేట్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ కి మ్యాండేటరీ వద్దులే, ఓకే ఇద్దాం లాస్ట్ నేమ్ కూడా. మినిమం 1 క్యారెక్టర్, మాక్సిమం 2 క్యారెక్టర్స్. సో ఇలా ఇద్దాం మనం. అంటే టెస్టింగ్ కోసం అని ఇలా ఇచ్చా. అంటే లాస్ట్ నేమ్ షుడ్ బి 1 క్యారెక్టర్ మినిమం అండ్ మాక్సిమం వచ్చి 2 క్యారెక్టర్స్ అన్నమాట. అంతపైన ఇవ్వలేం. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి ప్రైవేట్ స్ట్రింగ్ ఈమెయిల్. సో ఈమెయిల్‌కి డైరెక్ట్‌గా ఉండాలనుకుంటా. ఈమెయిల్ చూసారు కదా! ఇది జకార్తా వాలిడేషన్ కన్‌స్ట్రైంట్. సో ఈమెయిల్ ఇచ్చేస్తే ఏం చేస్తదంటే ఇట్ వాలిడేట్స్ ది ఈమెయిల్ ఫార్మాట్ అన్నమాట. కరెక్ట్‌గా ఈమెయిల్ ఫార్మాట్‌ని చెక్ చేస్తుంది. అంటే mahesh@techvika.com అలా ఉండాలి. అలా లేకపోతే ఇది ఇవ్వదు. సో ప్లీజ్ ఎంటర్ ఇక్కడ మనం మెసేజ్ గడిస్తాం. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఇస్తే. ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ ఈమెయిల్ అడ్రస్. లాస్ట్ ఫీల్డ్ వచ్చి పాస్వర్డ్. ప్రైవేట్ స్ట్రింగ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్‌కి సైజ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఎప్పుడైనా హైలో ఉండాలి కాబట్టి మినిమం 8 క్యారెక్టర్ పెడదాం. సో మాక్సిమం ఎంత ఇద్దాం? 20 క్యారెక్టర్స్ ఇద్దాం. ఇక్కడ మెసేజ్ కూడా ఇద్దాం. అంటే క్లయింట్ సైడ్ వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుందన్నమాట. పాస్వర్డ్ షుడ్ బి బిట్వీన్ 8 అండ్ 20 కదా! 20 క్యారెక్టర్స్. ఓకే. దీన్ని ఏం చేద్దామంటే @json ప్రాపర్టీ ఇస్తా. ఈ జేసన్ ప్రాపర్టీలో ఏం చేస్తానంటే యాక్సెస్ ఇస్తున్నా. ఇక్కడ చూసారు కదా! జేసన్ ప్రాపర్టీ రైట్ ఓన్లీ. అంటే ఏం చేస్తదంటే ఇట్ యాక్సెప్ట్స్ ద పాస్వర్డ్ ఇన్ ద రిక్వెస్ట్ బట్ హైడ్స్ ఇట్ ఇన్ ద రెస్పాన్స్. రిక్వెస్ట్‌లో మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు. బట్ రెస్పాన్స్‌లో ఇది హైడ్ అయిపోతుంది. సో దానికోసం @json ప్రాపర్టీని ఇచ్చా. జేసార్ ఇగ్నోర్ అంటే తెలుసు కదా! అది అసలు ఇంక ఇగ్నోర్ అయిపోతుంది. సో మనం రిక్వెస్ట్‌లో ఖచ్చితంగా పాస్వర్డ్ ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చా. సో మీరు ఫార్మాట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ ఎల్. ఓకే. మనకు గెటర్స్ అండ్ సెటర్స్ కావాలి కదా! దానికోసం లాంబాక్‌ని యూజ్ చేసుకుందాం. ఇక్కడ బ్యాకొచ్చి లాంబాక్ అని ఉంది కదా! జావా అనోటేషన్ లైబ్రరీ విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద బాయిలర్ ప్లేట్ కోడ్. ఈ లాంబాక్‌ని యూజ్ చేస్తే గెటర్స్, సెటర్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఓకే. ఈ డిపెండెన్సీ కాపీ కంట్రోల్-సి pom.xmlలో లాస్ట్‌లో యాడ్ చేసుకుందాం. ఎక్కడ లాస్ట్‌ది? ఇక్కడ. టెస్ట్ ఏమన్నా ఉందా లాంబాక్‌కి? ఓకే. లాంబాక్‌కి కొంచెం బిల్డ్ రిలేటెడ్ వచ్చాయి. సో ఈ బిల్డ్‌ని కాపీ చేసుకొని కంట్రోల్-సి ఇక్కడ బిల్డ్ ఓన్లీ మెవెన్ ప్లగ్ఇన్ అని ఉంది కదా! బట్ లాంబాక్ యాడ్ చేసినప్పుడు ఈ ప్లగిన్స్ అనేది అవసరం. సో దానికోసం నేను అప్డేట్ చేశా. ఇవంతా టెస్ట్ రిలేటెడ్‌వి. టెస్ట్ డిపెండెన్సీ. ఓకే. ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అయిపోయింది కదా! సో యూజర్‌లోకెళ్ళి @setters కావాలి ఫస్ట్. తర్వాత వచ్చి గెటర్స్ కదా! గెటర్స్ కావాలి. గెటర్స్ తర్వాత ఏం కావాలి మనకు? కన్‌స్ట్రక్టర్స్. నో ఆర్గ్ కన్‌స్ట్రక్టర్స్, ఆల్ ఆర్గ్ కన్‌స్ట్రక్టర్ కూడా తీసుకుందాం. సో సరిపోతుంది. ఈ క్లాస్ అనేది పర్ఫెక్ట్. మీకు ఇక్కడ స్టార్ వచ్చేసింది కదా!
స్టార్ అనేది రికమెండెడ్ కాదు. మాన్యువల్‌గా చేసుకోవచ్చని. బట్ ఓకే. ఇది సోనార్‌లోకెళ్ళినప్పుడు మనం ప్రాపర్ పాత్ అనేది ఇస్తాం. స్టార్ గాకుండా. లేకుంటే ఇప్పుడే ఫిక్స్ చేసేద్దాం. ఐడీ తర్వాతొచ్చి ఎంటిటీ తర్వాతొచ్చి టేబుల్, జనరేటెడ్ వాల్యూ, జనరేషన్ టైప్, సీక్వెన్స్ జనరేటర్, జనరేటర్. సో, లాంబాక్‌ని కూడా అదే విధంగా స్టార్ అనేది యాడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ అనేది రికమెండెడ్. నో ఆర్గ్స్ కన్స్ట్రక్టర్, కంట్రోల్ సి, ఆల్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్స్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు కంట్రోల్ ఏ, కంట్రోల్ ఆల్ట్ ఎల్. కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఒక సెకండ్ ఆగండి. కోడ్‌లోకి వెళ్తే రీఫార్మాట్ కంట్రోల్ ఆల్ట్ ఎల్ కరెక్టే. కంట్రోల్ ఆల్ట్ ఎల్. ఓకే. ఇప్పుడు మనకు ఫార్మాట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. యూజర్ ఎంటిటీని క్రియేట్ చేసాము. ఈ ఎంటిటీ అనేది ఈ యూజర్ అనేది డేటాబేస్‌లో సేవ్ అవ్వగానే మనకు ఒక ఈవెంట్ అనేది అవసరం. ఆ ఈవెంట్ అనేది పబ్లిష్ అవుతది. ఎక్కడ? కాఫ్కా టాపిక్‌లో. సో, దానికోసం ఒక ఈవెంట్‌ని క్రియేట్ చేద్దాం. దానికి కూడా సెపరేట్ ప్యాకేజ్ పెట్టుకుంటా. ఈవెంట్. సో, న్యూ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ అని ఇద్దాం. క్రియేటెడ్ ఆర్ యూజర్ ఈవెంట్ అని ఇద్దామా? యూజర్ డిలీట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఈవెంట్ కావాలిగా. ఓకే. యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ అనే ఇద్దాం. మనది టెస్టే కాబట్టి జస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవంతా కాపీ చేసుకుందాం. ఇది ఇంకా అవసరం లే. ఫస్ట్ వచ్చి ఐడి కావాలి కదా. కంట్రోల్ సి. తర్వాత వచ్చి ఫస్ట్ నేమ్ కూడా కావాలి. తర్వాత వచ్చి లాస్ట్ నేమ్. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్. సో, తర్వాత వచ్చి పాస్వర్డ్ వద్దులే. పాస్వర్డ్ మనం సెండ్ చేయం. ఈ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే సరిపోతుంది. ఇది యూజర్ ఐడి కదా. యూజర్ ఐడి కంట్రోల్ ఆల్ట్ ఎల్. ఓకే. పర్ఫెక్ట్. స్పేస్ ఇద్దాం. క్లియర్‌గా ఉంటుంది. లేకపోతే అన్నిటికి స్పేస్ ఇద్దాం. నీట్‌గా ఉంది. ఈవెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. మనకు గెటర్స్, సెటర్స్ కావాలిగా. సెట్టర్, గెటర్స్. సూపర్. సో, మనకిప్పుడు నెక్స్ట్ తెలిసిందే. మనకు ఒక కంట్రోలర్ కావాలి, సర్వీస్ కావాలి, రిపాజిటరీ కావాలి. ఫ్లోని స్టోర్ అయ్యేదాన్ని. సో, దానికోసం ఏం చేద్దామంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. రెస్ట్ కంట్రోలర్ ప్యాకేజ్. తర్వాత మనకి సర్వీస్ లేయర్ కూడా కావాలి కదా. ఓకే. ఫస్ట్ మనం రెస్ట్ కంట్రోల్ క్రియేట్ చేయాలి కదా. సర్వీస్‌ని క్రియేట్ చేద్దాం. సో, యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్. ఓకే. ఫస్ట్ ఒక పని చేద్దాం. ఒక ఇంటర్ఫేస్‌ని క్రియేట్ చేస్తా. యూజర్ సర్వీస్ అని. ఇది ఇంటర్ఫేస్ కదా. ఈ ఇంటర్ఫేస్‌లో మనం ఏం చేద్దామంటే సేవ్. మనం జస్ట్ ఈ సర్వీస్ వచ్చి యూజర్‌ని సేవ్ చేసేదానికే కాబట్టి యూజర్ సేవ్. మన ఎంటిటీ ఏది? ఇదిగా యూజర్ ఆఫ్ యూజర్. ఎంటిటీ రిటర్న్ టైప్ ఏంది? లాంగ్. యూజర్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేసా. ఇప్పుడు యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్. యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్. ఇది సర్వీస్ క్లాస్ కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా సర్వీస్ స్టీరియో టైప్ అనటేషన్ ని యూజ్ చేసుకోవాలి. ఈ సర్వీస్ క్లాస్ కాంపోనెంట్ ఇవంతా నేను స్ప్రింగ్ బూట్ ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్ గా. ఇది మనకు జస్ట్ కాఫ్కా కాబట్టి లీవ్ ఇట్. ఈ సర్వీస్ క్లాస్ ఇంప్లిమెంట్స్ సర్వీస్ యూజర్ సర్వీస్. యూజర్ సర్వీస్ లో మనకు ఆల్రెడీ ఉంది కదా, దాన్ని ఓవర్ రైడ్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం? యూజర్ ని మనం సేవ్ చేయాలి కదా. మనం లాగింగ్ అనేది యాడ్ చేద్దాం. @SLF4 యూజ్ చేసుకుంటే సరిపోతుంది. @SLF4 ఫస్ట్ log.info మనం ఇలా పెట్టుకుంది ఏంది? క్లాస్ నేమ్ అండ్ మెథడ్. డబుల్ కోలన్ ఆపరేటర్ లో ఉంది కదా జావా 8 ఫీచర్లు అలా. నేను సింపుల్ గా నాకు అర్థమయ్యే దానికోసం ఈ క్లాసు ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో, అలా సింపుల్ గా ఇన్వోక్డ్. సో, ఈ మెథడ్ అనేది ఇన్వోక్ అయిందని అర్థం. మెథడ్ క్లాస్ నేమ్ అండ్ దెన్ మెథడ్ నేమ్. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే కాఫ్కా మెసేజ్ ని పబ్లిష్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ప్రతి మెసేజ్ అనేది కీ వాల్యూ పేరుతో
పోవాలి కాబట్టి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ ఐడిని క్రియేట్ చేసుకుందాం. ఎందుకంటే మెసేజ్ ఐడి ఉంటే యూనిక్నెస్ కానీ ఐడెంపోటెన్స్ కి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఒక మెసేజ్ ఐడి కావాలి. సో దానికోసం యూయుఐడి అయితే బెస్ట్. యూయుఐడి జావా డాట్ యూటిల్ ఉంది కదా, సో దాన్నే తీసుకుందాం. డాట్ మనకు కనిపిస్తుంది కదా ర్యాండమ్ యూయుఐడి అనేది. సో దీన్ని ఎప్పుడైనా మనం స్ట్రింగ్లోకే మార్చుకోవాలి. ఎందుకంటే కీ సీరియలైజేషన్ అంతా స్ట్రింగ్లో ఇచ్చాం మీరు లాస్ట్ టైం వీడియో చూసుకుంటే. సో ఇది వచ్చి మెసేజ్ ఐడి అనమాట. మెసేజ్ ఐడి. సో మెసేజ్ ఐడి అయిపోయింది అంటే జనరేట్స్ ది యూనిక్ మెసేజ్ ఐడి ఫర్ కాఫ్కా మెసేజ్. ప్రతి కాఫ్కా మెసేజ్ కి యూనిక్ ఐడి అనేది జనరేట్ చేస్తుంది ఇది. ఇప్పుడు డైరెక్ట్ గా సేవ్ చేసేద్దాం యూజర్ ని. సేవ్ యూజర్ ని సేవ్ చేయాలంటే మనకు రిపోజిటరీ కావాలిగా. సో దానికోసం రిపోజిటరీని ప్యాకేజ్ repository. సో న్యూ క్లాస్. ఓకే, ఫస్ట్ మనం రిపోజిటరీని క్రియేట్ చేసి ఉండాలి. యూజర్ రిపోజిటరీ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేద్దాం. దీన్ని @repository అని ఇచ్చేద్దాం. ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ క్లాస్ ని. ఎక్స్టెండ్స్ టు జేపీఏ. ఇది ఫస్ట్ ఇది జేపీఏ రిపోజిటరీ మీకు కనిపిస్తుంది కదా, టీ అండ్ ఐడి జనరిక్. సో ఫస్ట్ టీ అంటే ఏంది, మన యొక్క ఎంటిటీ క్లాస్ వచ్చేది యూజర్. దాని యొక్క ఐడి ఏంది, ప్రైమరీ కీ వచ్చి లాంగ్. సో మనం చూసాం కదా ఇక్కడ లాంగ్ అనేది ప్రైమరీ కీ. సో మనం సింపుల్ గా ఒక స్ప్రింగ్ డేటా రిపోజిటరీని క్రియేట్ చేసాం అంతే కదా. @repositoryని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఇట్స్ రిజిస్టర్ యాజ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇట్ ఎనేబుల్స్ ది స్ప్రింగ్ ఎక్సెప్షనల్ ట్రాన్స్లేషన్. ఇది కానీ యూజ్ చేస్తే ఏదన్నా DB రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మనకు కొన్ని ఎక్సెప్షన్స్ అనేది త్రో చేస్తుంది. మీకు చెప్పినట్టు యూజర్ అంటే ఎంటిటీ క్లాస్ మేనేజ్డ్ బై దిస్ రిపోజిటరీ అన్నమాట. లాంగ్ అనేది డేటా టైప్ ఆఫ్ ది ప్రైమరీ కీ డేటా టైప్ వచ్చింది. ప్రైమరీ కీ యొక్క డేటా టైప్ వచ్చి లాంగ్. సో మీరు మర్చిపోకండి, ఇక్కడ వచ్చి ఎంటిటీ, ఇక్కడ వచ్చి డేటా టైప్ ఆఫ్ ది ప్రైమరీ కీ. బై ఎక్స్టెండింగ్ దిస్ జేపీఏ రిపోజిటరీ వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్ గా CRUD మెథడ్స్ ఉంటాయి కదా, సేవ్, ఫైండ్ బై ఐడి, ఫైండ్ ఆల్, డిలీట్ బై ఐడి. సో ఇవంతా మనం బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మెథడ్స్ అంతా. CRUD రిపోజిటరీ అని ఉంది, ఇక్కడ CRUD రిపోజిటరీ అని ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేవ్, ఫైండ్ బై ఐడి, ఎగ్జిస్ట్ బై ఐడి, ఫైండ్ ఆల్ బై ఐడి, డిలీట్ బై ఐడి, డిలీట్ ఆల్ బై ఐడి, డిలీట్ ఆల్. సో ఈ మెథడ్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, మనం ఇప్పుడు యూజర్ రిపోజిటరీ వచ్చేసింది కదా, దీన్ని ఇంజెక్ట్ చేద్దాం సర్వీస్ క్లాస్ లో. ప్రైవేట్ యూజర్ రిపోజిటరీ పోర్ట్ చేసుకుందాం. @auto వైల్డ్. ఓకే, మనం ఫీల్డ్ లెవెల్ కాకుండా కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది రికమెండెడ్ కాబట్టి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది యూస్ చేసుకుంటా. సో మనకి ఇంకా ఏం కావాలి దీంట్లో, కాఫ్కా ప్రెస్ టెంప్లెట్ కూడా కావాలి కదా, అది కూడా ఇప్పుడే డిక్లేర్ చేసుకుంటా. కాఫ్కా టెంప్లెట్. సో ఫస్ట్ వచ్చి యూజర్ రిపోజిటరీ అనేది విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ది డేటాబేస్ CRUD ఆపరేషన్స్. ఇది వచ్చి కాఫ్కా టెంప్లెట్ అనేది టు పబ్లిష్ ద మెసేజెస్ టు ద కాఫ్కా టాపిక్. ఇక్కడికి వెళ్ళి మీరు ఆల్ట్ ఇన్సర్ట్ ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కన్స్ట్రక్టర్. ఇవి రెండింటిని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేద్దాం. సో మనకు కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది అయిపోయింది. సో మనం కీ ఏది సెండ్ చేస్తున్నాం, స్ట్రింగే కదా. వాల్యూ అనేది స్ట్రింగే, బట్ ఆబ్జెక్ట్ పెట్టుకుందాం. ఆబ్జెక్ట్ పెట్టేస్తే ఆల్మోస్ట్ అంతా తీసుకుంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ మళ్ళీ మర్చిపోతాం. ఇది కంట్రోల్ ఆల్ట్ ఎల్. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. యూజర్ రిపోజిటరీ డాట్ సేవ్. ఎంటిటీ వచ్చేది యూజర్. మనం యూజర్ని సేవ్ చేసిన తర్వాత మనం రిటర్న్ చేద్దాం. ఇది వచ్చి సేవ్డ్ యూజర్. మనం DBలో సేవ్ చేసిన తర్వాత సేవ్డ్ యూ అనేది క్యాపిటల్ ఇద్దాం. సేవ్డ్ యూజర్ ఇలా. సో మీకు కావాలంటే ఇక్కడ నేను కామెంట్ ఇస్తా. సేవ్ యూజర్ డీటెయిల్స్ ఇంటూ ది డేటా బేస్. సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఓకే ఎందుకైనా మంచిది ఒక లాగ్ ఇద్దాం. లాగ్ ఉంటే మనకు
టెస్ట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతది. ఓకే. మనం సేవ్ చేసామని. మనకి ఎక్కడ సేవ్ చేస్తున్నాము? ఈ క్లాసు ఈ మెథడ్‌లో సేవ్ చేస్తున్నాం కాబట్టి యూజర్ సేవ్డ్ ఇన్ డీబీ. మనకిప్పుడు అర్థమైపోతుంది యూజర్ అనేది సేవ్ అయిపోయిందని. ఒక పని చేద్దాం. ఇలా కాకుండా మనం దాన్ని ప్రింట్ చేద్దాం. యూజర్ సేవ్ అయినట్టు కూడా మనం ప్రింట్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? యూజర్ సేవ్ అవ్వగానే మనకు మెసేజ్ అనేది పబ్లిష్ అవ్వాలి. అదే కదా మన లాజిక్. సో మనం క్రియేట్ చేసాం కదా యూజర్ క్రియేటెడ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ లో మనం డేటాని యాడ్ చేసి పంపిద్దాం. యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఈక్వల్ టు న్యూ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ కదా. సేవ్డ్ యూజర్ డాట్ గెట్ ఐడి, సేవ్డ్ యూజర్ డాట్ get first name, saved user dot get last name, saved user dot get email. సో మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ కన్స్ట్రక్టర్ లేదా ఓకే సెటర్స్ ఇచ్చామా? సో కన్స్ట్రక్టర్ గడిద్దాం. నో కన్స్ట్రక్టర్స్. ఓకే మీరు డేటాని ఎలానే సెట్ చేసుకోవచ్చు. నేను చూడలా. మీరు కన్స్ట్రక్టర్ లో కూడా సెట్ చేసుకోవచ్చు సేమ్ డేటాని. సెట్ మెథడ్ ఇచ్చి ఈ గెట్ మెథడ్ ఇస్తే సెట్ అయిపోతుంది. సో మనం కన్స్ట్రక్టర్లో డేటాని సెట్ చేసాం. ఈవెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. దట్ విల్ పబ్లిష్ టు ద కాఫ్కా టాపిక్. మీకు కావాలంటే ఇక్కడ రాస్తా. క్రియేట్ ఈవెంట్ ఆబ్జెక్ట్ దట్ విల్ బి పబ్లిష్డ్ కదా, పబ్లిష్డ్ టు ది కాఫ్కా టాపిక్. అంటే మనకు యూజర్ సేవ్ అయ్యింది. సేవ్ అవ్వగానే మనకు యూజర్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలా. ఇది ట్రిగ్గర్ అయ్యి ఈ ఈవెంట్ అనేది కాఫ్కాలో టాపిక్లో స్టోర్ అయితే కన్సూమర్ అనేది దీన్ని కన్సూమ్ చేసుకుంటుంది. ఎన్ని కన్సూమర్ కావాలో అన్ని కన్సూమర్స్ అనేవి కన్సూమ్ చేసుకుంటుంది. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది కదా, డాట్ గెట్ యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడిని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. యూజర్ ఐడి కీ, మనకు కీ కావాలి కదా, కీ అండ్ వాల్యూలో కదా మనం డేటాని స్టోర్ చేసి పంపిస్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఐడిని మనం కీలోకి పెట్టుకొని ఇదంతా వాల్యూ టైప్ అన్నమాట. మీరు ఫస్ట్ వీడియోస్ చూస్తే ఇది అర్థమవుతుంది. సో మనకు కీ అనేది ఉంది. అంటే నేను జస్ట్ కన్వర్ట్ చేసా ఈ కీని. కన్వర్ట్ యూజర్ ఐడి ఇంటూ స్ట్రింగ్ టు యూజ్ ఇట్ కాఫ్కా మెసేజ్ కి. ఇది వచ్చి అంటే మనం సీరియలైజ్ చేసినప్పుడు స్ట్రింగే కదా కావాలి, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో మనకు కీ అనేది ఉంది. సో ఇప్పుడు మనం మెసేజ్ ని పబ్లిష్ చేద్దాం. సో మెసేజ్ పబ్లిష్ చేయాలంటే మనకు ఇక్కడ చాలా డేటా ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ సో మనకు ఉంది కదా ప్రొడ్యూసర్ రికార్డ్ లో కీ అనేది స్ట్రింగ్, వాల్యూ అనేది ఆబ్జెక్ట్ గా ఇచ్చుకున్నాం కదా ఇంతకు ముందు. సేమ్ అదే ఇద్దాం. ప్రొడ్యూసర్ రికార్డ్ కదా ఇది, is equal to new producer record. ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? టాపిక్ ఇవ్వాలి. సో టాపిక్ అనేది ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం అనుకుంటా. లాస్ట్ ఇది మన టాపిక్ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ టాపిక్ 1. ఈ టాపిక్ 1లోకి మనం డేటాని సెండ్ చేస్తున్నాం. ఓకే ఇదంతా నెక్స్ట్ లైన్లో ఇద్దాం, క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ టాపిక్ ఇచ్చా, తర్వాత మనకు యూజర్ ఐడి కీ కావాలి కదా, కీ ఇచ్చా. కీతో పాటు మనకు యూజర్ క్రియేటెడ్ ఈవెంట్, ఈ డేటా అంతా అంటే సేవ్ అయిన డేటా అంతా మనం టాపిక్ లోకి పుష్ చేసుకుందాం. సో మీకు అర్థమైంది కదా, యూజర్ని డీబీలో సేవ్ చేయగానే మనకి ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే ప్రొడ్యూసర్ అనేది యూజర్ని డేటాబేస్ లో సేవ్ చేసిన వెంటనే కన్సూమర్ కి నోటిఫై ఇవ్వాలి. సో నోటిఫికేషన్ కోసం మనం డైరెక్ట్ గా ఈ ఈవెంట్ వాడకూడదు. ఎందుకైనా సరే ఎంటిటీని డైరెక్ట్ గా వాడకూడదు. సో దానికోసం నేను ఒక ఈవెంట్ జస్ట్ ఒక బీన్ క్రియేట్ చేసుకుని ఈ బీన్ లో మనం ఏ డేటా అయితే సేవ్ చేసామో మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే మనం కన్సూమర్ కి ఇన్ఫార్మ్ చేయాలో ఆ డీటెయిల్స్ నే ఇచ్చా. సో పాస్వర్డ్ ఇవ్వాల. తర్వాత వచ్చి ప్రొడ్యూసర్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఈ టాపిక్ లోకి మనం ఈ యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ని మనం సెండ్ చేస్తాం. సో ఇక్కడ యూజర్ ఐడి కీ అనేది ఎందుకంటే ప్రతి రికార్డ్ కి ఒక కీ అనేది యాడ్ చేస్తాను. ఈ కీతో మనకు ఈ డేటా అనేది పబ్లిష్ అవుతుంది. సో ఇంకా మనం ఏం చేద్దాం అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు యూయూఐడి జనరేట్ చేద్దాం కదా, దాన్ని యాడ్ చేద్దాం. హెడర్స్ ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్ ఒక మెటా డేటాని ఈవెంట్ తో పాటు సెండ్ చేసుకోవచ్చు. ఈ మెటా డేటా అనేది ఆడిట్ ఇన్ఫర్మేషన్ కి యూజ్ అవుతుంది. సో హెడర్స్
డాట్ హెడర్ వచ్చి ఏందది మెసేజ్ ఐడి కదా, మెసేజ్ ఐడి ఎక్కడుంది ఇక్కడ, ఈ మెసేజ్ ఒక యూయూఐడిని మనం హెడర్లోకి, ఇది యూజ్ అవుతుంది బేసిక్గా చెప్పాలంటే ఐడెంపోటెన్స్ కదంతా. ఈ రికార్డు పబ్లిష్ అవగానే మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ డేటాని కాఫ్కాకి పబ్లిష్ చేసినప్పుడు పబ్లిష్ చేసిన మెసేజ్ తో పాటు ఒక యూనిక్ ఐడి అనేది ట్యాగ్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ట్రేస్ చేసుకోవాలంటే ఓకే, ఈ డేటాకి ఈ మెసేజ్ ఐడి, ఈ డేటాకి ఈ మెసేజ్ ఐడి అంటే యూనిక్నెస్ ఉండే దానికోసం దీన్ని పంపిస్తాం. అంటే మెటా డేటాని స్టోర్ చేసుకునే దానికి, ఆడిట్ ఇన్ఫర్మేషన్ కి. సో మనం ఫైనల్ గా పబ్లిష్ చేద్దాం మెసేజ్. సో ఇప్పుడు మనం పబ్లిష్ చేయాలంటే ఏముంది, కాఫ్కా టెంప్లెట్ డాట్ సెండ్ మెసేజ్. ఈ సెండ్ మెసేజ్ లో మనం జస్ట్ ఇది ఉంది కదా ప్రొడ్యూసర్ రికార్డు, ఇది ఇస్తే సెండ్ అయిపోతుంది. సో దీని రిటర్న్ టైప్ ఏంది, కంప్లీటబుల్ ఫీచర్, సెండ్ రిజల్ట్, స్ట్రింగ్ కామా ఆబ్జెక్ట్ వచ్చేసింది. సెండ్ కాకుండా ఇది ఫీచర్ డేటా కాబట్టి జస్ట్ ఫీచర్ అని ఇచ్చా. సో ఫైనల్ గా మనం డేటాని సెండ్ చేసాం. మెసేజ్ ని సెండ్ చేసిన వెంటనే మనం ఏం చేద్దాం అంటే ఒక కాల్ బ్యాక్ మెథడ్ రాద్దాం. కాల్ బ్యాక్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ కాఫ్కా సెండ్స్ ద మెసేజ్. అంటే మనకు మెసేజ్ ఏది సెండ్ చేసాం అటువంటి ఇన్ఫర్మేషన్ కోసం. సో ఫీచర్ డాట్ వెన్ కంప్లీట్. ఓకే, సో ఇదంతా నేను స్పీడ్గా రాసేసాను. ఇదంతా జస్ట్ కాఫ్కాని పబ్లిష్ చేసిన తర్వాత ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ వస్తుంది. సో దాని యొక్క మెటా డేటా, పార్టీషన్, టాపిక్ అండ్ ఆఫ్సెట్ డేటాని మనం లాగ్లో చెక్ చేద్దాం. అంటే ఏ పార్టీషన్లో స్టోర్ అయ్యింది, దాని యొక్క టాపిక్ నేమ్ ఏంది, ఆఫ్సెట్ డీటెయిల్స్ అనేది లాగ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం రిటర్న్ చేద్దాం. యూజర్ క్రియేటెడ్ ఈవెంట్ ఉంది కదా, ఈ యూజర్ ఐడిని మనం రిటర్న్ చేసేస్తున్నాం. సో కంట్రోల్ ఆల్ట్ ఎల్. సో నేను ఫార్మేట్ అనేది చేసేసా. తర్వాత మనం ఫైనల్ గా రెస్ట్ క్లాస్ ని క్రియేట్ చేసి మనం టెస్ట్ చేసాం. వీడియో లెంత్ అయిపోతుందని రెస్ట్ కంట్రోలర్ నేనే రాసాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం లేదు, స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్ లో మీరు చూసుకోవచ్చు. సో ఒక యూజర్ రెస్ట్ కంట్రోలర్ ని క్రియేట్ చేసి యూజర్ సర్వీస్ ఉంది కదా దాన్ని ఇంజెక్ట్ చేసా కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్ తో. తర్వాత వచ్చి క్రియేట్ యూజర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. అంటే రిక్వెస్ట్ బాడీతో బైండ్ చేశా. అంటే యూజర్ అనేది రిక్వెస్ట్ బాడీకి బైండ్ చేశాను, ఆబ్జెక్ట్కి బైండ్ చేశాను. సో యూజర్లో మనకు వ్యాలిడేషన్స్ ఉన్నాయి కాబట్టి @valid అని ఇచ్చాను. ఇది కంట్రోలర్ ఇన్వోక్ అయినప్పుడు ఒక లాగ్. ఇది మనకి ఇక్కడ యాక్చువల్గా సేవ్ ఆపరేషన్ అనేది ఇక్కడ వెళ్తుంది కదా, యూజర్ సర్వీస్ డాట్ సేవ్డ్ యూజర్. ఇక్కడ సర్వీస్ లేయర్ మనం ఆల్రెడీ క్లియర్ గా చూసాం, సర్వీస్ లో సేవ్ అవుతుంది, యూజర్ ఐడి బ్యాక్ వస్తుంది. సో ఆ రెస్పాన్స్ ఇక్కడ ఓన్లీ యూజర్ ఐడిని ఒకటే నేను లాక్ చేశాను. తర్వాత రిటర్న్ చేశాను http స్టేటస్ క్రియేటెడ్ 201. ఓకే, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టెస్ట్ చేద్దామా. సో టెస్ట్ చేసే ముందు కాఫ్కా రన్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం కాఫ్కాని రన్ చేద్దాం 3 సర్వర్స్ని. సర్వర్ 1 స్టార్ట్ చేస్తున్నా, సర్వర్స్ 2 కూడా స్టార్ట్ చేద్దాం, సర్వర్ 3ని కూడా స్టార్ట్ చేసేద్దాం. కొంచెం టైం పడుతుంది. సర్వర్ 3 స్టార్టెడ్, సర్వర్ 2 స్టార్టెడ్, సర్వర్ 1 కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ మనకు ఈ టాపిక్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ డౌన్ చేద్దాం టాపిక్స్ని. ఓకే, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ 1 అనేది ఉంది. మనం దాంట్లోకే కదా మెసేజ్ని పబ్లిష్ చేస్తున్నాం. సర్వీస్ క్లాస్లోకి వెళ్తే యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ -1, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్. ఓకే, ప్రజెంట్ మనకు కన్సూమర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లేదు కాబట్టి కమాండ్ ప్రాంప్ట్లోనే చెక్ చేద్దాం. cd dev సాఫ్ట్వేర్స్ కాఫ్కా కన్సోల్ consumer.bat. సో టాపిక్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలిగా. కాపీ రీడ్మీ ఫైల్ అప్డేట్ చేస్తా. ఓకే, కన్సోల్ టాపిక్ నేమ్ ఫ్రమ్ బిగినింగ్. మనం ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేసిన వెంటనే అది డీబీలో స్టోర్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా
ఈ కన్జ్యూమర్ అనేది మనకి ఇక్కడ డేటాని యూజర్ సేవ్డ్ అని చెప్పి యూజర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, చెక్ చేద్దాం. ఓపెన్ చేసుకొని, సో నేను ఆల్రెడీ టెక్ వీక్ అఫీషియల్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేశాను. ఈ వర్క్ స్పేస్లో కలెక్షన్స్ అనేవి ఉన్నాయి, మై కలెక్షన్స్ అనేవి. సో నేనేం చేస్తానంటే న్యూ కలెక్షన్ ఒకటి, కాఫ్కా కదా ఇది, దాని పేరేంది, కాఫ్కా ప్రొడ్యూసర్, కాఫ్కా. ఓకే, దానికంటే ఈ మైక్రో సర్వీస్ నేమ్ ఇచ్చేసి బెస్ట్ కదా. సో మనకు పోస్ట్ రిక్వెస్ట్ కదా అది, లోకల్ హోస్ట్ కోలన్, what is the port number of this, 9081 9081 స్లాష్ రెస్ట్ ఏపీఐ ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ సి, యూఆర్ఎల్ని ఎలా ఫామ్ చేస్తానని చెక్ చేసుకోండి మీరు. స్లాష్ మెథడ్ వచ్చి క్రియేట్ మెథడ్ కదా, క్రియేట్. సో ఇక్కడ రాలోకి వచ్చి మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఇలా ఇవ్వాలి మనం. సో దీన్ని ఫైర్ చేసే ముందు డీబీని కూడా ఓపెన్ చేద్దాం. డీబీ కనెక్షన్స్ నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. యూజర్ డీబీ లోకల్, యూజర్ నేమ్ వచ్చి పోస్ట్ గ్రెస్సే కదా, యూజర్ నేమ్ వచ్చి పోస్ట్ గ్రెస్ అనే ఉంది. ఇదే ఇచ్చాను అనుకుంటా, ఇదే ఇచ్చానులే సేవ్ చేసేటప్పుడు. సో దానికోసం ఇవి మర్చిపోతాం కాబట్టి ఇది లాస్ట్ టైం నేను పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పినప్పుడు నేను అదంతా స్టోర్ చేసుకున్నా. సో పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ కాదు, టెక్ వీక్ అని ఇచ్చేది క్యాపిటల్ ఇచ్చానా స్మాల్ ఇచ్చానా, మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే పాస్వర్డ్ని సేవ్ యాజ్ కొట్టా. ఓకే, నేను ఏం పాస్వర్డ్ ఇచ్చానో మర్చిపోయా, బట్ ఇదే అనుకుంటున్నా, టీ క్యాపిటలా ఏదో తెలియదు. ఓకే ఫైన్, ఒకసారి కనెక్ట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి చేంజ్ చేసుకుందాం. మెవెన్ క్లీన్ బిల్డ్ చేద్దాం. సో మెవెన్ క్లీన్ ఇన్స్టాల్ ఇది క్రియేట్ చేయాలిగా. డేటాబేస్ నేమ్ వచ్చి యూజర్ డీబీ లోకల్ అని ఇద్దాం. ఓకే, మన అథెంటికేషన్ కరెక్ట్ అయితే మనకి ఇక్కడ డేటా అనేది సేవ్ టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాం. హోప్ఫుల్లీ నో ఎర్రర్స్ అనుకుంటున్నా, చూద్దాం. టేబుల్ క్రియేట్ అయిపోయింది అనుకుంటున్నా, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. యాప్ యూస్ ఒకసారి ఇది రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్, అక్కడ క్రియేట్ అయిపోయిందని వస్తుంది, ఇక్కడ క్రియేట్ అవ్వలేదు ఏంది, మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్, ఈ డేటాబేస్ కదా, లేకుంటే ఇక్కడ క్రియేట్ అయిందా. ఓకే, పోస్ట్ గ్రెస్ ఈ యూజర్లో క్రియేట్ అయింది. నేను ఇది ఇచ్చానా పోస్ట్ గ్రెస్ అనేది, ఎక్కడ మ్యాప్ చేస్తున్నాను దాన్ని. యూజర్ నేమ్ పోస్ట్ గ్రెస్, పాస్వర్డ్ వచ్చేది. ఓకే, నేను ప్రాపర్గా ఇక్కడ ఇవ్వాల, అది వచ్చింది ఇష్యూ. సో ఇక్కడ ఏం చేద్దామంటే, సో ఇవంతా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాను నేను. యూజర్ అండర్ స్కోర్ డీబీ అండర్ స్కోర్ లోకల్, యూజర్ అండర్ స్కోర్ డీబీ అండర్ స్కోర్ లోకల్. ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేద్దాం, మనకు ఈ డేటాబేస్ లొకేషన్లో సేవ్ చేసుకుందాం. ఇవంతా క్లియర్ అవ్వా. ఓకే, మెవెన్ క్లీన్ ఇన్స్టాల్. ఈసారి ఖచ్చితంగా మనకు ఈ డేటాబేస్లో ఇక్కడ అనేది క్రియేట్ అవ్వాలి.
ఓకే. బిల్డ్ సక్సెస్ అయింది. మరి చూద్దాం టేబుల్ క్రియేట్ అయిందా లేదా లాగ్‌లో. క్రియేట్ అయింది. సో, ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ స్కీమాస్ టేబుల్స్. ఓకే. ఖచ్చితంగా ఇక్కడుంది. సో, ఇక్కడికెళ్ళి వ్యూ డేటా. ఓకే. ప్రెజెంట్ అయితే ఏ డేటా లేదు. ఇప్పుడు మనం రన్ చేసి డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ కన్సోల్ ఈ ఈ ఈ ఏందిది? ఈ కన్జ్యూమర్ ఉంది గదా! ఈ కన్జ్యూమర్‌లో మనకి ఇక్కడ డేటా అనేది రావాలి. అది కన్జ్యూమ్ చేయాలి. సో, రన్ చేద్దాం. రన్ చేయాలంటే మీకు తెలుసు కదా! మెయిన్ ఫైల్‌లోకి వెళ్ళి రన్. ఎనేబుల్ ది అనోటేషన్స్ ఫస్ట్ టైమ్. ఓకే. టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అయిపోయింది 9081తో. 9081 ఈ లాగ్స్ అన్నీ ఒకసారి క్లియర్ చేసుకొని ఇప్పుడు హిట్ చేద్దాం. హుహు. ఎర్రర్స్ వచ్చేసింది. నో స్టాటిక్ రిసోర్స్ ఏపీఐ యూజర్స్ వి1 ఓకే. ఇక్కడ మీరు చూసారా డబల్ ఉంది. ఒకటి రిమూవ్ చేసా. ఇంకా మళ్ళీ ఫైర్ చేద్దాం. ఓకే. 201 క్రియేటెడ్ అని వచ్చింది. ఒకసారి డీబీ ఓపెన్ చేసి ఈ క్వైరీని రన్ చేద్దాం. ఓకే. డీబీలో ఇన్సర్ట్ అయింది. వెంటనే మనకు సూపర్ గదా! డీబీలో ఇన్సర్ట్ అవ్వగానే మనకు ఇదేందిది కన్జ్యూమర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, మనం ఇప్పుడు ఫ్లో అంతా ఒకసారి చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యూజర్‌ని క్రియేట్ చేసాం. యూజర్‌ని క్రియేట్ చేసిన వెంటనే డీబీలో యూజర్ అనేది స్టోర్ అయింది. యూజర్ స్టోర్ అవ్వగానే మనం ఏం చేసాము? ఒక ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేసాం. యాస్ సూన్ యాస్ యూజర్ ఈస్ సేవ్డ్ ఇంటూ ద డేటాబేస్ వాట్ ఈస్ దిస్ ఈవెంట్ ఈస్ ట్రిగ్గర్డ్. ఈ ఈవెంట్ అనేది మనం కాఫ్కా టాపిక్‌లో స్టోర్ చేసాం. స్టోర్ చేసిన వెంటనే మనకు కన్జ్యూమర్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటాయి. మనకి ఎన్ని కన్జ్యూమర్ కావాలి ఇటువంటి కన్జ్యూమర్‌ని ఎన్నన్నా క్రియేట్ చేసుకొని ఈ టాపిక్ నుంచి రీడ్ చేసుకోవచ్చు. ఇది అసింక్రనస్‌లీ. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫ్లో. నేనేం చేస్తానంటే మీకు ఈ కోడ్‌ని హ్యాపీగా మీకు ఇచ్చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే పెద్ద నా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి ఏందిది కమిట్ మెసేజ్ పబ్లిష్డ్ క్లియర్‌గా రాద్దాం. పబ్లిష్డ్ మెసేజ్ టు టాపిక్. పుష్ చేస్తున్నా. సో, మనం స్టాప్ చేసేద్దాం. 3 సర్వర్స్‌ని స్టాప్ చేయాలి గదా! చూసారా? 3 ఇన్స్టెన్స్ అనేవి స్టాప్ అయిపోయినాయి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. క్లోజ్ ఆల్. ఓకే. నేనైతే పుష్ చేసేసాను. మీరెళ్లి చూసుకోవచ్చు. అన్నీ క్లోజ్ చేస్తున్నా.